హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఇప్పుడైతే మనం 10 కేజెస్ బగారా రైస్ను ఎలా చేసుకోవాలో, ఏవేవి ఎంత క్వాంటిటీలో వాడాలో తెలుసుకుందాం. ఇక్కడైతే వీళ్ళు 10 కేజెస్ రైస్ అయితే చేస్తున్నారు. వీరైతే 10 కేజెస్ రైస్కి అయితే 1 లీటర్ ఆయిల్లో కొద్దిగా అంటే ఒక 50 గ్రామ్స్ అంత ఆయిల్ని అయితే మిగిలిచ్చారు. చూస్తున్నారుగా, ఆయిల్ ప్యాకెట్ అయితే మొత్తం వేసేసారు. ఒక 50 గ్రామ్స్ మాత్రమే మిగిలిచ్చారు. 10 కేజెస్ రైస్కి అయితే 1/2 కేజీ ఆనియన్స్ అయితే తీసుకున్నారు. మామూలుగా మనం ఇళ్ళల్లో బగారా రైస్ చేసి ఆనియన్స్ అయితే పొడవుగా కట్ చేసుకుంటాం కదా, కానీ అయితే వీళ్ళైతే ఆనియన్స్ అయితే రౌండ్గా కట్ చేసుకున్నారండి. అదేవిధంగా మనం ఇళ్ళల్లో బగారా రైస్ చేస్తే మనం ఇలైచి, లవంగ, బిర్యానీ ఆకు ఇలాంటి మసాలాలన్నీ ఆయిల్ అయితే ఫస్ట్ వేస్తాంగా. నేనైతే ఆయిల్లోనే వేసేస్తాను, వాటిని ఫస్ట్ వేస్తాను అనమాట. కానీ ఇక్కడ వీళ్ళైతే ఫస్ట్ ఆయిల్లో అయితే ఆనియన్స్ వేసేసారు. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక మసాలాలు అయితే వేస్తారంట. చూశారుగా ఫ్రెండ్స్, ఇలా ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లో వచ్చాక వీటిలో మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీళ్ళు ఇక్కడ ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లో వచ్చాయి కాబట్టి వీళ్ళైతే ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేస్తున్నారు. మసాలాలు అయితే వేసిన తర్వాత వీరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ క్వాంటిటీలోనే వేయాలి. ఎంత ఎక్కువ క్వాంటిటీలో వేస్తే మనకు టేస్ట్ అంత బాగుంటుంది. వీళ్ళు మిర్చి కూడా ఆనియన్స్ మసాలాలు వేసిన తర్వాత వేశారండి. మిర్చి కూడా మామూలుగా నేనైతే మిర్చి అయితే ఆనియన్స్ వేసిన వెంటనే మిర్చి కూడా వేసేస్తాను. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మనకైతే ఉప్పు రుచికి సరిపడా అయితే ఉప్పు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మామూలుగా 1 కేజీ రైస్కి 2 లీటర్స్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం మామూలుగా గ్లాస్తో కొలిస్తే అయితే 1 గ్లాస్ రైస్కి అయితే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మాకు కేజీ డబ్బా ఉందన్నమాట. మామూలుగా 10 డబ్బాల బియ్యానికి అయితే 20 డబ్బాల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కానీ ఇవి కొత్త బియ్యం కాబట్టి మేము 10 డబ్బాల బియ్యానికి అయితే 18 డబ్బాల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నారు. వాటర్ అయితే బాగా బాయిల్ కావాలండి. కొందరు కొంచెం ఇట్లా మరుగుతున్నప్పుడే రైస్ అయితే వేసుకుంటారు. అలా కాకుండా వాటర్ అయితే బాగా మరగాలి. అప్పుడే మనం రైస్ వేస్తేనే అన్నం చాలా బాగా అవుతుంది. ఇప్పుడైతే వాటర్ బాగా మరిగాయన్నమాట. రైస్ అయితే వేస్తున్నారు. ఇవి కొత్త బియ్యం కాబట్టి కలుపుతూనే ఉండాలి. మనం ఒకవేళ కలపకపోతే అన్నం అయితే అడుగంటుతుంది. సో పాత బియ్యం అయితే కలపాల్సిన అవసరం లేదు, మాటి కలపాల్సిన అవసరం లేదు. కొద్దిసేపుకి కలిపినా సరిపోతుంది. కొత్త బియ్యం కాబట్టి కొంచెం బాగానే కలపాలి. ఇంతేనండి. మనం అన్నం మొత్తం బాగా ఉడికిన తర్వాత, వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మనం కింద ఒక పెంకు పెట్టి అన్నం అయితే దమ్ముకు పెట్టొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా పెట్టినా సరిపోతుంది. అన్నం మొత్తం అయిన తర్వాత వీడియో తీయడం అయితే మర్చిపోయానండి. ఇంతే వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.